Hello students, welcome to today's video classroom. Subject Web Technology, BCom Computer 5th Sem. Today topic CSS Properties, or you can say that DHTML styles. In previous videos we have studied that CSS can add additional properties to an element. If you take an HTML element, ఒక ట్యాగ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ LI అనే ఒక ట్యాగ్ తీసుకున్నాం అనుకోండి, లిస్ట్ ఐటము, ఈ లిస్ట్ ఐటమ్స్కి ఎడిషనల్గా సమ్ ప్రాపర్టీస్ని డిఫైన్ చేయొచ్చు. సో జనరలీ LI ట్యాగ్ ఏం చేస్తుంది, ఇట్ విల్ క్రియేట్ ఓన్లీ వన్ లిస్ట్ ఐటమ్ లైక్ దిస్. ఇట్లా ఒక లిస్ట్ ఐటమ్ క్రియేట్ చేస్తుంది. Along with creation of the list item, the LI tag can define the properties such as what is the color of this list item, whether you have to add an underline or not, whether you want to add any border to the text. ఆ పాయింట్కి ఏమైనా లిస్ట్కి మన బార్డర్ ఇవ్వాలనుకుంటున్నామా, మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నామా, all these things can be mentioned with this list item. That means we can add some additional property to an element by using CSS. Now today we will study what are the various elements that can be applied, what are the various properties that can be applied to the several individual HTML elements. HTML elements ku మనం ఎలాంటి ప్రాపర్టీస్ ని అసైన్ చేయొచ్చు. So generally there are several properties are there. Those all properties are grouped into majorly text properties, font properties, background properties, border properties, list properties, table properties, form properties, box properties, like that several properties. So here majorly we will discuss about the text properties, font, background properties, మనకి కూడా border properties, ఈ first four discussion చేస్తాం. So first if you take the text properties, అంటే ఓన్లీ ఒక పారాగ్రాఫ్లో ఉన్న టెక్స్ట్ కానీ, లేదా ఒక హెడ్డింగ్స్లో ఉన్న టెక్స్ట్ కానీ, లేదా ఒక టేబుల్లో ఉన్నటువంటి కాంటెంట్, టేబుల్ సెల్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్ సెల్స్లో ఉన్న డేటా కానీ, ఒక లిస్ట్ ఐటెంలో ఉన్న డేటా కానీ, సమ్ న్యూమరికల్ టెక్స్ట్ కానీ, ఆల్ఫాబెటికల్ టెక్స్టువల్ డేటా ఏదైతే ఉందో ఆ టెక్స్టువల్ డేటాని ప్రాపర్టీస్ టెక్స్ట్ ప్రాపర్టీస్ అంటాం. సో ఏమేమి ఉంటాయి అంటే టెక్స్ట్ ప్రాపర్టీస్, టెక్స్ట్ అలైన్. So it is used to set the alignment of the text. So generally some elements, for example table tag lo LI list item ko align attribute లేదు, headings కు align attribute ఉంది, paragraph కు align attribute ఉంది, TD tag కు align attribute ఉంది, కానీ ఒక లిస్ట్ ఐటమ్ కు అలైన్ అట్రిబ్యూట్ లేదు. మరి అలైన్ అట్రిబ్యూట్ లేనప్పుడు ఆ లిస్ట్లో ఉన్న టెక్స్ట్ని ఏ విధంగా అలైన్మెంట్ చేయాలంటే వీ కెన్ యూజ్ ద టెక్స్ట్ అలైన్ ట్యాగ్. So you can use a text align text to align is align, that is a property. We can give left, right, center or justify. These are the values. Next is a text decoration. So generally if you want to make an underline to the text, we have to use a U tag. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద హెడ్డింగ్ ఉంది, ఇలా హెడ్డింగ్ డిస్ప్లే చేసి దానికి అండర్లైన్ డిస్ప్లే కావాలి. హెడ్డింగ్ కావాలంటే H2 ట్యాగ్ కానీ H3 కానీ H1 కానీ యూజ్ చేయాలి. అండర్లైన్ చేయాలంటే U2 ట్యాగ్ యూజ్ చేయాలి. అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్లో ఉన్న డేటాను అండర్లైన్ చేయాలి. ఒక సెల్ టేబుల్లో సెల్లో ఉన్న డేటా అంటే మనం ఏం చేస్తాము, TDT ట్యాగ్ రాసి దెన్ సెల్ వాల్యూ రాస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ A. దీనికి అండర్లైన్ రాయాలంటే అగైన్ A కంటే ముందు U ట్యాగ్ యూజ్ చేయాలి. Instead of using U tag, we can use the text decoration property for the TD tag. TD tag ku text decoration property use chesukochu. So the text decoration property assigns a line decoration to the text. The values may be none, underline and overline. Underline ante, so for example web technology దీనికి అండర్లైన్ వస్తుంది, ఓవర్లైన్ అంటే పైన వస్తుంది, నన్ అంటే ఉన్న అండర్లైన్ రిమూవ్ చేస్తుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, యాంకర్ ట్యాగ్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో ద యాంకర్ ట్యాగ్ ఆటోమేటికల్గా లింకింగ్ అండర్లైన్ ఇచ్చేస్తుంది. యాంకర్ ట్యాగ్ దగ్గర నేను టెక్స్ట్ డెకరేషన్ ఈజ్ ఈక్వల్ నన్ను ఇచ్చిన అనుకోండి, ఉండ లైన్ రిమూవ్ అయిపోతుంది. జనరల్గా బై డిఫాల్ట్గా
యాంకర్ ట్యాగ్ ఇచ్చినప్పుడు బై డిఫాల్ట్గా టెక్స్ట్ లైన్ వస్తుందని చెప్పుకున్నాం. ఆ లైన్ రిమూవ్ చేయాలంటే టెక్స్ట్ డెకరేషన్ నన్. నెక్స్ట్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, అంటే యూజరు క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసిన, స్మాల్ లెటర్స్లో టైప్ చేసిన, ఎనీ అంటే పారాగ్రాఫ్స్ నాట్ ట్యాగ్స్ కాదు, సమ్ ఇన్ఫర్మేషన్ని ఎలా టైప్ చేసినా కానీ ఓన్లీ స్మాల్ లెటర్లో మాత్రమే వెబ్ పేజ్ డిస్ప్లే చేయాలి. ఎట్ దట్ టైమ్ యూజ్ ద టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. లేదా క్యాపిటల్ లెటర్లో మాత్రమే డిస్ప్లే చేయాలి, లేదా ఒక సెంటెన్స్ ఫార్మాట్లో డిస్ప్లే చేయాలి. ఎట్ దట్ టైమ్ యూజ్ ద టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. సో ఇప్పుడు వరకు ఏంది, మన వెబ్ పేజ్ కాంటెంట్ విత్ ఇన్ ద బాడీ సెక్షన్లో కానీ, విత్ ఇన్ ద బాడీ సెక్షన్లో టేబుల్లో కానీ ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ క్యాపిటల్ లెటర్ టైప్ చేస్తే వెబ్ పేజ్లో క్యాపిటల్లో వచ్చేది, స్మాల్ టైప్ చేస్తే స్మాల్ టైప్లో వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నల్గొండ అని ఇలా టైప్ చేశాను, అంటే ఒక లెటర్ క్యాపిటల్ లెటర్, ఒక లెటర్ స్మాల్ లెటర్ టైప్ చేయండి, యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వస్తుంది. బట్ అలా కాకుండా యూజర్ ఎట్లా టైప్ చేసినా కానీ అన్ని క్యాపిటల్ లెటర్లోనే రావాలి. ప్రోగ్రామర్లో ఎలా టైప్ చేసినా కానీ అన్ని క్యాపిటల్ లెటర్లోనే రావాలి. ఎలా అర్థం, యూ హావ్ టు యూజ్ ద టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. ఇట్ మీన్స్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద కేస్ ఆఫ్ ద టెక్స్ట్. అంటే లోయర్ కేస్ నుంచి అప్పర్ కేసు, అప్పర్ కేస్ నుంచి లోయర్ కేసులే కన్వర్షన్ చేస్తుంది. సో ద వాల్యూస్ ఏమి ఇస్తాం, అప్పర్ అంటే అప్పర్ అని ఇచ్చినామంటే యూజర్ మన ప్రోగ్రాంలో డాటా ఎలా ఎంటర్ చేసినా కానీ వెబ్ పేజ్లో మాత్రం టోటల్గా క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే వస్తాయి. నెక్స్ట్ లోయర్ అంటే ఎలా ఎంటర్ చేసినా అన్నీ కూడా స్మాల్ లెటర్స్లోనే వస్తాయి. క్యాపిటలైజ్ అంటే సెంటెన్సేషన్ ఫార్మాట్. సో జనరల్గా సెంటెన్స్ ఏంది, ఫస్ట్ అంటే ఒక సెంటెన్స్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది, రిమైనింగ్ అన్నీ స్మాల్ లెటర్స్ ఉంటాయి. ఒక ఫుల్ స్టాప్ ఎప్పుడైతే ఇస్తామో ఆటోమేటిక్గా నెక్స్ట్ లెటర్ ఎలా అవుతుంది, క్యాపిటల్ లెటర్స్ ఉంటుంది. అట్లా క్యాపిటలైజ్ చేసుకుంటూ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. దట్ ఈస్ ద టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. సో అలా మనకు అట్లా టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఏం ట్యాగ్స్ లేవు, ఇది ఒక ప్రాపర్టీ, ఖచ్చితంగా సిఎస్ఎస్ ప్రాపర్టీ యూజ్ చేయాల్సిందే. నెక్స్ట్ లెటర్ స్పేసింగ్. సో మన వెబ్ పేజ్లో డిస్ప్లే చేసిన మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ డిస్ప్లే చేస్తున్నాను, డీకి ఈకి ఎంత స్పేస్ ఉండాలి, సికి ఓకి ఎంత స్పేస్ ఉండాలో కూడా మనం డిస్ప్లే చేస్తాం. దట్ ఈస్ ద టెక్స్ట్ లెటర్ స్పేసింగ్ అంటాం. ఓకే, సో వీ కెన్ గివ్ ద ఎనీ వాల్యూ. సో ఆర్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అని ఇవ్వచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ ద కలర్. సో ఈ టెక్స్ట్ యొక్క కలర్ని డిఫైన్ చేస్తుంటే కలర్ అట్రిబ్యూట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు కూడా మనకు ఒక టెక్స్ట్ కలర్ని డిఫైన్ చేయాలంటే ఏ అట్రిబ్యూట్ లేదు, సపరేట్గా ఫాంట్ ట్యాగ్ యూజ్ చేయాలి, ఫాంట్ ట్యాగ్ యొక్క కలర్ అట్రిబ్యూట్ యూజ్ చేయాల్సిందే. సో విత్ ఇన్ ద పారాగ్రాఫ్లో టెక్స్ట్ కలర్ రావాలన్నా విత్ ఇన్ ద పీ ట్యాగ్లో వీ హ్యావ్ టు యూజ్ ద ఫాంట్ ట్యాగ్. ఒక టేబుల్లో టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలన్నా ఏం చేయాలి, విత్ ఇన్ ద టీడీ ట్యాగ్లో ఫాంట్ ట్యాగ్ స్టార్ట్ చేయాలి, డాటా ఇచ్చినాక ఫాంట్ ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఒక లిస్ట్ ఐటమ్ కలర్ చేంజ్ చేయాలన్నా కూడా విత్ ఇన్ ద ఎల్ఐ ట్యాగ్లో ఫాంట్ ట్యాగ్ యూజ్ చేయాలి. బట్ బై యూజింగ్ ద కలర్ అట్రిబ్యూట్ వీ కెన్ చేంజ్ కలర్ ఆఫ్ ద ఎనీ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ కలర్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. సో వీ కెన్ గివ్ ఎనీ కలర్ నేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ కలర్ ఈజ్ ఈక్వల్ కలర్ కోలన్ రెడ్, గ్రీన్, పింక్ ఏవైనా వచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ఆర్ ద టెక్స్ట్ ప్రాపర్టీస్. వాట్ ఆర్ ద టెక్స్ట్ ప్రాపర్టీస్, టెక్స్ట్ అలైన్, టెక్స్ట్ డెకరేషన్, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, లెటర్ స్పేసింగ్ అండ్ కలర్. సో వీ కెన్ గివ్ 1 or 2 or all ఎన్ని అని ఇవ్వచ్చు. సో టెక్స్ట్ అలైన్ కోలన్ ఇచ్చినాక జస్టిఫై, దెన్ సెమీ కోలన్. దిస్ ఈజ్ వన్ ప్రాపర్టీ, టెక్స్ట్ అలైన్ నుంచి స్పెసిఫై వరకు 1. సో కలర్ ఒకటి, సో కలర్ ఏమో ప్రాపర్టీ, రెడ్ ఏమో వాల్యూ, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఏమో ప్రాపర్టీ, క్యాపిటలైజ్ ఏమో వాల్యూ, లెటర్ స్పేసింగ్ ఏమో ప్రాపర్టీ, 4 ఏమో వాల్యూ. సో ఎవ్రీ ప్రాపర్టీ అండ్ వాల్యూ separated with the colon. So this property and colon is called as a declarative part. So in a there are the declarative parts are separated with semicolon. All declarative parts must be enclosed within the double quotation, curly braces. So just like CSS syntax. So these are called as a text properties. Next coming to font properties. What are the font related font? So generally font అంటే టెక్స్ట్ ఏ ఫాంట్లో డిస్ప్లే కావాలి, ఈ ఫాంట్ స్టైల్ ఏమి ఉండాలి, ఓకే, ఈ ఫాంట్ సైజ్ ఏమి ఉండాలి, సో దానికి గురించి చెప్పేవి ఫాంట్ ప్రాపర్టీస్. ఓకే, సో జనరలీ ఫాంట్ ఫ్యామిలీ. సో మనకు సేమ్ ఫాంట్ ట్యాగ్లో ఫేస్ అట్రిబ్యూట్ ఉండే కదా, ఫేస్ అట్రిబ్యూట్ ఏం చెప్తామని చెప్పుకున్నాము, టైప్ ఆఫ్ ఫాంట్ నేమ్, ఏరియల్ ఫాంటా, బుక్ ఆంటికనా, బుక్స్ మ్యాన్ ఓల్డా, లైక్ టైమ్స్ న్యూ రోమన్, ఇవన్నీ ఫాంట్ నేమ్స్. ఏ టైప్ ఆఫ్ ఫాంట్ నేమ్ కావాలో ఫాంట్ ఫ్యామిలీ డిఫైన్ చేస్తుంది. సేమ్ ఫాంట్ ట్యాగ్ ఫేస్ అట్రిబ్యూట్ ఏదైతే ఉంటుందో ఫాంట్ ఫ్యామిలీ కూడా సేమ్. బట్ ఇక్కడ ఫేస్ అట్రిబ్యూట్ ఓన్లీ ఫాంట్ ట్యాగ్కే యూజ్ చేస్తాం, బట్ ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీని
ఏ ఎలిమెంట్కైనా యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ ఫాంట్ సైజ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్పెసిఫై ద సైజ్ ఆఫ్ ద టెక్స్ట్. ద వాల్యూస్ మే బి స్మాలర్, లార్జర్, ఎనీ వాల్యూ. స్మాలర్ అంటే నార్మల్గా వచ్చేస్తుంది, లార్జర్ అంటే బిగ్ సైజులో వచ్చేస్తుంది. ఓకే, ఆర్ యూ కెన్ గివ్ 4, 5, 6 నెంబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే సైజ్ ఆల్సో ఇంక్రీజింగ్. నెక్స్ట్ ఫాంట్ సైజ్. ఇక్కడ ఫాంట్ స్టైల్ ఇటాలిక్, బోల్డ్, నార్మల్. సో జనరల్గా బోల్డ్ ట్యాగ్, ఇటాలిక్ ట్యాగ్ యూజ్ చేయకుండా ఫాంట్ స్టైల్ బోల్డ్ అని ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఫాంట్ ప్రాపర్టీస్. నెక్స్ట్ వన్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్. సో జనరల్లీ ఎనీ ఎలిమెంట్ తీసుకున్నా కానీ అది బాడీ, ఒక వెబ్ పేజ్ కావచ్చు, లేదా ఒక టేబుల్ కావచ్చు. ఓకే, ఆ టేబుల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఒక రో బ్యాక్గ్రౌండ్ కావచ్చు. సో జనరల్గా మనము బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలంటే ఐదర్ వీ కెన్ చేంజ్ ద కలర్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ ఆర్ వీ కెన్ ఇన్సెట్ అన్ ఇమేజ్ యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్. ఒక వెబ్ పేజ్ ఉందనుకోండి, వెబ్ పేజ్ బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ డిస్ప్లే చేయొచ్చు, లేదా ఒక ఇమేజ్ ఇన్సెట్ చేయొచ్చు. సో ఫర్ దట్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ఆర్ ఓన్లీ 2 థింగ్స్. వన్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. చూడండి, బ్యాక్గ్రౌండ్ ఐఫన్ ఇవ్వాలి, తర్వాత కలర్, బ్యాక్గ్రౌండ్ ఐఫన్ ఇమేజ్. సో ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ కలర్ స్పెసిఫై చేస్తారో ఇట్ ఈస్ యూజ్డ్ టు స్పెసిఫై ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ద ఎలిమెంట్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ద ఎలిమెంట్, ఐఎమ్ నాట్ సేయింగ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద వెబ్ పేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలరు ప్రాపర్టీ బాడీ ట్యాగ్ యూజ్ చేసామనుకోండి, ఎంటైర్ బాడీ యొక్క బ్యాక్గ్రౌండ్ కలరు అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీని టేబుల్ ప్రాపర్టీ ట్యాగ్ యూజ్ చేశాను అనుకోండి, సో టేబుల్ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవుతుంది. సిమిలర్లీ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ని ఒక H2 ట్యాగ్ డిస్ప్లే ఇస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ అని ఎక్కడైతే టైప్ అవుతుందో, ఎక్కడైతే డిస్ప్లే అవుతుందో ఆ నల్గొండ బ్యాక్గ్రౌండ్గా మొత్తం కలర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ద ఎలిమెంట్. సో దట్ మీన్స్ హియర్ యూ కెన్ డిస్ప్లే ద బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ ఫర్ ఎనీ ఎలిమెంట్. అంటే యూ కెన్ యూజ్ ద లిస్ట్ ఐటమ్కి యూజ్ చేయొచ్చు. లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ రావాలి, లేదా ఒక పారాగ్రాఫ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, పారాగ్రాఫ్ మొత్తం ఒక బ్యాక్గ్రౌండ్, ఓన్లీ ఆ పారాగ్రాఫ్ మాత్రమే సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉండాలి. సో ఎట్ దట్ టైమ్ పీ ట్యాగ్కు ఏమి యూజ్ చేస్తాం, ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఒక ప్రాపర్టీ డిఫైన్ చేస్తాం. ఇది ఏ టైప్ ఆఫ్ స్టైల్ షీట్ చెప్పండి. H2 స్టైల్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ డాట్ కోడ్. ఏ టైప్ ఆఫ్ స్టైల్ షీట్ ఇది? ఇన్లైన్, ఎంబెడెడ్, ఎక్స్టర్నల్. సో ఇట్ ఈజ్ ఇన్లైన్. వై? we are using style attribute. So style attribute use chestunna, that is the inline. So it is applicable to only here only. Okay, next background image. It is used to specify the background image of the element. ఇక్కడ అగైన్ ఎలిమెంట్ అంటున్నామంటే ఏ ప్రాపర్టీస్ అంటే ఏ ఎలిమెంట్కి అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని యూజ్ చేస్తామో, ఏ ట్యాగ్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీని యూజ్ చేస్తామో ఆ ఎలిమెంట్ బ్యాక్ సైడ్లో మాత్రం ఇమేజ్ వస్తుంది. దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఇస్ ద బార్డర్ ప్రాపర్టీస్. సో బార్డర్ ప్రాపర్టీస్ మీన్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ పారాగ్రాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి చుట్టూ ఇట్లా ఒక బార్డర్ రావాలి. ఓకే, ఆ బార్డర్కి సంబంధించిన ప్రాపర్టీస్ని డిఫైన్ చేస్తుంది. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడ్డింగ్ ఉంది, నల్గొండ అనే హెడ్డింగ్ ఉంది, నల్గొండ చుట్టూ ఒక బార్డర్ రావాలి, ఇట్లా చుట్టూ ఒక బాక్స్ రావాలి, దీన్నే బార్డర్ ప్రాపర్టీస్ అంటాము, లేదా వీటినే బాక్స్ ప్రాపర్టీస్ అని కూడా అనొచ్చు. ఏమంటాం సార్? బాక్స్ మోడల్ ప్రాపర్టీస్. ఓకే, సో జనరల్లీ హియర్ మోస్ట్లీ ఆఫ్ ద 3 types ఆఫ్ ప్రాపర్టీస్ హియర్. బార్డర్ స్టైల్ అంటే యూ వాంట్ టు క్రియేట్ ఏ బాక్స్. ఈ బాక్స్లో ఇవి బార్డర్స్ కదా, ఈ బార్డర్ ఏ స్టైల్లో ఉండాలి, వెదర్ ఇట్ మే బి ఎ డాటెడ్ అంటే బార్డర్ ఇలా వస్తుంది, డాటెడ్ లైన్ అలా వస్తుంది, డాష్డ్ లైన్ ఇలా ఉంటుంది. ఓకే, సాలిడ్ స్ట్రేట్ లైన్ వచ్చేస్తుంది. ఓకే, రిడ్జ్ అంటే ఇట్లా 2 lines వచ్చేసి ఒకటి థిక్గా వచ్చేస్తుంది. ఓకే, డబుల్ ఇట్లా 2 lines వచ్చేస్తుంటాయి. ఓకే, ఇది రిడ్జ్ అనేది ఇట్లా 2 జాయిన్ అయ్యి వస్తుంటుంటాయి. సో లైక్ దిస్ వీ కెన్ హ్యావ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ border styles. Which type of want to mention with the border style? By default is the solid. Next, border color. So generally what is the background color of the border color? So ఇక్కడ డ్రా చేస్తున్నాం కదా, దీని యొక్క కలర్ ఏ ఉండాలి? సో జనరల్ బై డిఫాల్ట్ బ్లాక్ కలర్ ఉంటుంది. సో వీ కెన్ గివ్ ద బార్డర్ కలర్ 4 వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్ లైక్ దిస్, బార్డర్ కలర్ color colon
within here we can give red comma green. Red comma green. Red comma green means so these two are red, these two are green, opposites are same. 2 వాల్యూస్ ఇస్తే ఇలా తీసుకుంటుంది. 4 వాల్యూ రెడ్, గ్రీన్, బ్లూ, పింక్ అని ఇవ్వచ్చు. ఒకటి రెడ్, ఇంకోటి బ్లూ, ఇంకోటి పింక్, ఇంకోటి ఎల్లో, లైక్ దిస్ యూ కెన్ గివ్ ద 4 వాల్యూస్. సేమ్ స్టైల్స్ కూడా 4 ఇవ్వచ్చు. నెక్స్ట్ వెడ్త్. వెడ్త్ అంటే థిక్నెస్ ఆఫ్ దిస్ లైన్. ఈ లైన్ ఎంత థిక్నెస్ రాయాలో. అగైన్ హియర్ ఆల్సో యూ కెన్ గివ్ ద 4 వాల్యూస్. 1 ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సైజు 5 అని ఇచ్చాను, బార్డర్ వెడ్త్ 5 అని ఇచ్చాను. సో 4 సైడ్స్ కూడా 5 థిక్నెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3,4 అన్నాను, ఈ రెండు 3 వస్తుంది, ఇదొకటి 4 వస్తుంది. ఇంకోటి 3, 4, 5, 6 4 వాల్యూస్ ఇచ్చినాను, 4 ఇస్తాను. మీకు డౌట్ వస్తుంది ఆటోమేటిక్గా. ఒకటి ఇస్తే 4 సైడ్స్ ఈక్వల్, 2 ఇస్తే ఆపోజిట్స్ ఈక్వల్ టు, 4 ఇస్తే 4 సైడ్ డిఫరెన్స్. మరి 3 వాల్యూస్ ఇస్తే సార్ automatically only one value will be taken, all sides are equal with the first value only. So that is the border properties. So these are the different css properties. ఏమేమి చదివినాం css properties? Border properties, background properties, font properties and text properties. సో ఇక్కడ మనం 4 types of properties మనకు రావాల్సింది ప్రతి ఒక్కరికి. ద ఎగ్జామినేషన్లో సమ్ టైమ్స్ దే విల్ ఆస్క్ ద css properties DHTML స్టైల్స్ ఏంటి అని అడగవచ్చు. సో అట్లీస్ట్ వీ హావ్ టు రైట్ ప్రతి దానికి ఒక 3 మనము రాసుకోగలగాలి. ఎందుకంటే ఇది 12 మార్క్స్ క్వశ్చన్ అడిగితే, 12 మార్క్స్ క్వశ్చన్ వస్తే సో కనీసము ఈ 4 టైప్స్లలో మనం అన్నీ రాయగలగాలి. 4 టైప్స్లో మినిమం 3 రాసామనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ 2 ఉన్నాయి, రిమైనింగ్ వాటి కూడా 3 నేర్చుకున్నాం అనుకోండి. సో అట్లీస్ట్ 12 ప్రాపర్టీస్ మనం ప్రజెంట్ చేస్తే 12 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో దీస్ ఆర్ ద css properties. Okay students, in the next class we'll see about the another topic is there, that is the css selectors and id selectors. That is a simple topic. Read about the topic, మీకు ఈజీగా అర్థమవుతుంది. సింపుల్ ఏం లేదు సార్, ఇక్కడ p1 ట్యాగ్కు డిఫరెంట్ ప్రాపర్టీస్ ఇవ్వాలనుకోండి. p అనే ట్యాగ్కు ఇదంతా ఒక సెట్ ఆఫ్ డిఫైన్డ్, ఇవన్నీ సమ్ ప్రాపర్టీస్కి నేమ్ ఏమి ఇస్తున్నాను, p1. ఈ p1 అనేది h1 ట్యాగ్ యూజ్ చేసి ప్రాపర్టీస్ అన్ని h1కు అప్లై అవుతున్నాయి. h2 id ఈజ్ ఈక్వల్ టు p1 అంటే h2 అంటే ఏ గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్ని డిఫైన్ చేసి ఈ గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్కి అప్లై కావాలి. ఇంతకుముందుకి ఏంది, h1 ట్యాగ్ ఈ ప్రాపర్టీ అని చెప్పేసామనుకోండి, ఈ ప్రాపర్టీస్ మొత్తం h1 ట్యాగ్కి అప్లై అయ్యేది. ఇప్పుడు అలా కాకుండా గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్ని డిఫైన్ చేస్తున్నాము. ఈ గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఏ ఎలిమెంట్కైనా యూజ్ చేయొచ్చు. ఈ గ్రూప్ ఒక నేమ్ ఈజ్, దట్ ఈస్ ద p1. p1 అనేది వాల్యూ, దట్ ఈస్ ద ఐడి నేమ్ లేదా సెలెక్టర్ నేమ్ అంటాం. సో యూ కెన్ గివ్ ఎనీ నేమ్ ఇయర్, ఇన్స్టెడ్ ఆఫ్ p1 యూ కెన్ గివ్ యువర్ నేమ్ ఆల్సో. సో ఒకసారి రీడ్ చేయండి, అర్థమవుతుంది, అంత ఇంపార్టెంట్ కాదు అది. So next class will go for the most important topic, CSS multimedia effects with filters and transitions. Okay students, so if you have any doubts please call me.